మనుషుల మధ్య ఉన్న నమ్మకం, స్నేహం ఎంత గొప్పదో అదే నమ్మకం చెదిరిపోయినప్పుడు ఎంత పెద్ద విషాదానికి దారితీస్తుందో సూర్యాపేట జిల్లాలో ఈ ఘటన చూపిస్తుంది. క్రికెట్ మైదానంలో మొదలైన ఇద్దరు యువకుల స్నేహం కాలక్రమేణా కుటుంబాల మధ్య కూడా పరిచయాన్ని పెంచింది. కానీ ఆ పరిచయం అనుకోని మార్గంలో వెళ్ళి ఒక స్నేహితుని కుటుంబంలో చిచ్చురేపింది. డిగ్రీ పూర్తి చేసుకుని మంచి భవిష్యత్తు కోసం కలలు కంటున్న యువకుడు అదే సంబంధాల గందరగోళంలో చిక్కుకుంది. చివరకు తన జీవితాన్నే కోల్పోయాడు. చివేంల మండలం ఎంజీ నగర్ తండాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఒక కుటుంబాన్ని కన్నీళ్ళలో ముంచేసింది. గ్రామస్తులను దిగ్భ్రాంతికి గురిచేసింది. నా కొడుకు ఎదిగిడని చెప్పేసి నేను ఆనందపడ్డా, కానీ నా కొడుకుని ఇట్లా చంపుతారని అనుకోలేదన్నా. నేను నా కొడుకు చూసి మర్చిపోయినా, నేను నాకంటే ఎక్కువ ఎదిగిడలే అనుకుని. మంచి భవిష్యత్తు ఉన్న 20 ఏళ్ల యువకుడు తెల్లవారేసరికి ఆటోకు ఉరితాడు వేసుకున్నట్లు ఆటోకు వేలాడుతూ కనిపించిన దృశ్యం అయితే మొత్తం తండావాసులను ఒక్కసారిగా భయాందోళన గురిచేసింది. అసలు భార్గవ్ని ఎందుకు అలా, అది హత్యనా లేకపోతే ఆత్మహత్యనా, ఎందుకు అసలు జరిగింది? భార్గవ్తో వేరొకరి విభేదాలు ఉన్నాయా, ఏంది మొత్తం కూడా వాళ్ళ విషయాలు మనతో మాట్లాడడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, మనతో చెప్పండి అండి. ఎట్లా అసలు ఏం జరిగింది? మొత్తం భార్గవ్కు ఎవరితో ట్రాప్ చేసిరన్నా? నా కొడుకుని ట్రాప్ చేసారు. వాడు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటుండు, డిగ్రీ ఫైనల్ ఇయర్ స్పందన కాలేజీలో. నా కొడుకు ఇక్కడ ఆడుకుంటే బ్యాచ్ క్రికెట్ అని చెప్పేసి ఈ నుంచి తీసుకుపోయి నా కొడుకుని ట్రాప్లో దింపి ఇవాళ నా పరిస్థితి, నా కొడుకు చావడానికి కారణం ఆ ఇల్లు మొత్తం. నా ఇంట్లో 1 కాదు 2 కాదు 5-6 లక్షల రూపాయలు ఉండే. నేను కాలో ఏలో పెట్టి నేను చదువుకున్నాను, నా కొడుకు చదివిస్తున్నా. ఆ డబ్బులు మొత్తం తినగా నా కొడుకుని అప్పులు పాలు చేసారు. నిన్న కాదు మొన్న 50,000 తీసుకుండు పాన్ కార్డు పెట్టి ఫోన్లో. అంతకుముందు ఒక ఫోన్ పోయింది, ఆ ఫోన్ ఆ అమ్మాయి దగ్గరనే ఉంది. మళ్ళీ నా కొడుకును ఖమ్మం తీసుకుపోయి ఆడ చంపేద్దామని అనుకున్నారు. ఆడ ఒక మా మనిషి కలిసేసరికి ఇక ఆడ కాదులే అని చెప్పేసి ఈడ తీసుకొచ్చి ఇవాళ 4 రోజులు, ఇవాళతోనే 5వ రోజు. ఆ 5 రోజుల్లోనే వాళ్ళు స్కెచ్ చేసి నా కొడుకును తీసుకుపోయి చిత్రహింసలు పెట్టి చంపేసారు. ఎందుకు చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఏదైనా ఉంటే మీకు చెప్పొచ్చు కదా, చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ట్రాప్ చేసిరన్న. చంపడానికి కారణం ఏంటి? ఇదే సంబంధమే. ఇక ఆయన కోడళ్ళు ఉంచుకున్నారని చెప్పేసి నా కొడుకుని చాలా చిత్రహింసలు పెట్టి చంపారు. అట్లాంటి క్రియేట్ చేసిరు వాళ్ళు. వైరే దగ్గర కొట్టి చంపి ఆటోకు వేలాడదీసి, ఆటో కంటే 1 ఫీట్ హైట్ ఉంటాడు ఆయన, దగ్గర 6.5 ఫీట్లు ఉంటాడు నా కొడుకు. ఆ పైన చూస్తే తాడు కట్ చేసి కింద పడేసి ఉన్నాడు. నేనే తాగి ఉన్నాడేమో అనుకుని లేపుతున్నా. నేను ఆడ చచ్చిపోయి ఇట్లా కొట్టితే నిన్న పోలీసు వాళ్ళు చూస్తుంటే మొత్తం దెబ్బలే, మొత్తం పెడుతుర్రు, మార్కు పెడుతుర్రు. ఆ చేసేట ఆయన కూడా అట్లాంటి చేయకపోతే ఏందట అని చెప్పేసి నా కొడుకుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఒక కాలో చేయ లేకపోతే కట్టేసి కొట్టకపోయారు. మీరు పరాయి స్త్రీతోని సంబంధం పెట్టుకోవడం తప్పు కదా? అంటే మీ ఉద్దేశంలో తండ్రిగా మీరేం చెప్తారు? తండ్రి చెప్పినా నేను, వాళ్ళు నాకు ఫోన్ చేసి వాళ్ళు కూడా బెదిరించారు నన్ను. ఆ పవన్ అనే అబ్బాయి, నాగులు అనే ఆయన, నీ కొడుకు జాగ్రత్త, నీ కొడుకు కాపాడుకో. ఆల్రెడీ ఒక 5-6 రోజుల క్రితం, ఒక 10-15 రోజుల క్రితం పవన్ అనే అబ్బాయి, బాబాయ్ నీ కొడుకు జాగ్రత్త, నేనేమైనా చేస్తా బాబాయ్ అన్నాడు. ఆయన అన్నాడు ఈ వ్యవహారం జరిగిపోయి వాళ్ళు నా కొడుకుని స్కెచ్ చేసే నెల రోజుల నుంచి వాళ్ళు స్కెచ్ ఇచ్చిర్రు. నిన్న కాదు మొన్న 50,000 రూపాయలు ఎత్తుకుండా ఆయన పాన్ కార్డు పెట్టి. ఆ 50,000 ఎడిపోయినాయి. నా కొడుకును పైసల వల్ల చంపిర్రు వాళ్ళు. పైసలు వాడుకుర్రు, పైన బండి పడితే పైన నా దగ్గరకు వస్తే నువ్వు నాకు 10,000 ఇవ్వాలి. అట్లాంటి చిత్రహింసలు పెట్టి నా కొడుకును అట్లా పెట్టి అట్లా చంపేసారు. వాళ్ళ స్వార్థం ఏదున్నా కూడా మీ చేతికొచ్చిన కొడుకు చనిపోయిండు. ఏం కోరుతున్నావు నువ్వు? నేను ఏముందన్నా, వాళ్ళకు కూడా నా కొడుకుని పెట్టినట్టు నా వాళ్ళు కూడా చంపాలి, వాళ్ళకి శిక్ష పడాలి. నాకు చేతికి వచ్చిన కొడుకు ఒక ముద్ద అన్నం పెడతాడు అనుకున్నాను నేను. అన్నం పెట్టుకుంటాడు అనుకున్నా, కానీ చేస్తాడని అనుకోలేదు నేను. నా కొడుకు ఎదిగిడని చెప్పేసి నేను ఆనందపడ్డా, కానీ నా కొడుకుని ఇట్లా చంపుతారని అనుకోలేదన్నా. నేను నా కొడుకుని చిత్రహింసలు పెట్టి ఈ విధంగా చంపుతారని అనుకోలేదన్నా. నేను నా కొడుకుని చూసి మర్చిపోయినా, నేను నాకంటే ఎక్కువ ఎదిగిండలే అనుకుని. వాడు మాట్లాడుతుంటే ఆడిపోయి నవ్వుకుంటా, నా కొడుకు నాకంటే ఎదిగిండని. అట్లాంటివి తీసుకుపోయి నా కొడుకుని ఇట్లా చంపిరన్నా. అమ్మ తల్లిగా
ఒక అమ్మాయితో అక్రమ సంబంధం ఉందంటారు. ఓ తల్లిగా నువ్వు ఎప్పుడు కొడుకు హెచ్చరించలేదా? హెచ్చరించిన సార్, నేను ఆడి హెచ్చరించిన వద్దు వద్దు అని చెప్పిన సార్, నేను మాట ఇల్లే సార్. ఆయన కూడా వాళ్ళే పిలిచింది సార్, ఫోన్ చేసి మొన్న నైట్ గురువారం నైట్ ఫోన్ చేసే వాళ్ళు పిలిపించి నా కొడుకు చంపిరు సార్. 5-6 కలిసి చంపిరు సార్. ఆ పవన్ నాగులు ఆ బంగారు కూడా సార్, ఆ సాయి అనేట ఆయన కూడా సార్, ఆయన భార్య కూడా సిరి అంటే ఆయన ఇప్పుడు లెటర్ రాసిన ఆమె పేరు అందరికి తెలుసు సార్. పక్కడ బందిగా ఖమ్మం నుంచి పిలిచి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు సార్. అందరు పిలిచి నా కొడుకు చంపేసారు సార్. ఘోరంగా ఆగట్లేదని ఇట్లా కట్టేసి చంపారు సార్, గుద్ది. నాకు అన్నం ఎవరు పెడతారు సార్? నేనేం చేయాలి సార్? ఎట్లా బతకాలి సార్? నా పెద్ద కొడుకు చచ్చిపోయాడు సార్. ఏం చేయాలి సార్? నా కడుపు కోత పెట్టింది సార్. నేను చూసి బతకాలి సార్. ఎప్పుడు నీ కొడుకుని వద్దని లేదా ఇటువంటి సంబంధాలు మనకి ఎందుకు రాను అంటే ఏమైనా వాడు మీకు? అక్కడ నేను నేను పోట్లేనన్నాడు సార్. అది మందు పోసింది సార్ నా కొడుకుకి. మాట వినకుండా అడ్డైపోయిండు సార్ మొత్తం. నేను చెప్పిన వద్దు మాట, నేను పోట్లేనమ్మని నన్ను నమ్మించిండు సార్, మొత్తం బొంకిచ్చిండు సార్. నా కొడుకు చంపేసి నా కొడుకు అన్నం పెట్టడం లేదు సార్ మాకు. ఫోన్ ఉంది, అంతకుముందు ఫోను మరి ఆమె తీసుకుందో ఏమో, మరి ఇంకో ఫోను పాత ఫోన్ ఇంట్లో ఉంది, బాగా చేయించుకుండు. ఆ ఫోన్ దొరుకుతుంది మొత్తం. ఆ ఫోన్ ఆడ ఉంది, ఆ ఫోన్ దొరకాలి సార్. మాకు న్యాయం చేయాలి అని కొడుకు చచ్చిపోయిండు, న్యాయం కావాలి. లేకుంటే న్యాయం కాకుంటే ఆమెకు మా దగ్గర పంపించమను, ఆయనతో పాటు ఆమెకు పంపిస్తాం మేము, అంతే. ఇది వీళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ అక్రమ సంబంధం అనేది ఖచ్చితంగా మేము కూడా ఒప్పుకోము. చాలాసార్లు ఇద్దరు కూడా హెచ్చరించాము. కానీ నమ్మించి మోసం చేసి ప్రాణం చేయడం మాత్రం మా కడుపు కోతను మిగిల్చింది తీవ్రంగా. ఖచ్చితంగా మా కడుపును కోతనైతే ఎవరు తీర్చలేని విషయం అని కూడా వాళ్ళ ఇద్దరు కూడా భార్గవ్ చనిపోయారు. చనిపోయిన యువకుడు భార్గవ్ వాళ్ళ తల్లిదండ్రులు అయితే లబోదిబోమని మొత్తుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు పోలీసు గ్రామంలో తండాలో కూడా పోలీసులు ఎటువంటి అనివార్య ఘటనలు జరగకుండా అయితే అయితే నిందితులు ఉన్నారు. నిందితుల ఇంటి ముందు భారీ పికెట్ అనేది ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఈ వ్యవహారం అంతా కూడా ఒక అక్రమ సంబంధం వల్లనే ఈ హత్య దారితీసినట్లయితే చెబుతా ఉంది. ఖచ్చితంగా దీని వెనక ఎవరున్నా కూడా తమకు న్యాయం జరగాలి, వాళ్ళ పైన కఠినంగా శిక్షించాలని కూడా వాళ్ళ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నా కొడుకు ఎదిగిడని చెప్పేసి నేను ఆనందపడ్డా, కానీ నా కొడుకుని ఇట్లా చంపుతారని అనుకోలేదు నేను.